హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాద్ ఈస్ట్లో ప్రీమియం అండ్ లగ్జరీ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అవి మీకు చూపించడానికి వచ్చాము. ఇది ఎక్కడో కాదండి, ఉప్పల్ బగాయత్లో వెరీ నియర్ టు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. మీకు దాని డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ల్యాండ్లార్డ్ అవైలబిలిటీ ఉన్నారు. ల్యాండ్లార్డ్ గారితో ల్యాండ్లార్డ్ రామయ్య గారు, మల్లికార్జున్ సార్ గారు. ఇప్పుడు దీని డీటెయిల్స్ అన్నీ చెప్తారు. వీళ్ళు ఈ ఫ్లాట్ ప్రతిష్ట హోమ్స్లలో ఉంది, ఉప్పల్ బగాయత్లో. మొత్తం టోటల్ డీటెయిల్స్ చెప్తారు. సార్, దీని లొకేషన్ ఎక్కడ ఉంది చెప్తారా? సార్, ఇది ఉప్పల్ బగాయత్ ఫేజ్ 2 అండి. వెస్ట్ అంటాం మనం. ఈ నియరెస్ట్ ఉప్పల్ మెట్రోకి ఉంది. 100 ఫీట్ రోడ్డు, నియరెస్ట్ డిమార్ట్ ఆసవి ఆపోజిట్లో, క్రౌనిస్ట్ ఆపోజిట్లో. ఓకే. సో నియర్ టు అండి 500 మీటర్ అబౌట్ ఫ్రమ్ ద మెట్రో, ఉప్పల్ మెట్రో. ఇంకా ఈ ప్రాపర్టీ శిల్పరామం, మన నియర్ బై శిల్పరామం ఉంది, మరియు పార్క్ ఉంది. నెక్స్ట్ మెట్రో స్టోరు, డిమార్ట్ స్టోర్ కూడా నియర్ బై ఉంటుంది మనకు. దీంట్లో ఇంకా అమ్యూనిటీస్లో ఇంకేమేమి ఉన్నాయి సార్? ఇందులో సో అన్నీ చూద్దాం సార్. ఒక్కొక్కటి అన్ని ఫినిషింగ్ అయినాయి సార్. ఒక్కసారి చూపిస్తాం సార్ అన్నీ. సార్, ఇది ఇప్పుడు ఎన్ని టోటల్ ప్లేస్ ఎంత అవైలబిలిటీ ఉంది? ఇది 2400 స్క్వేర్ యార్డ్స్ అండి ఇది. ఓకే. కార్ పార్కింగ్స్ ఎన్ని వస్తున్నాయండి? సో 2 కార్ పార్కింగ్లు వస్తాయి సార్ ఇక్కడ. ఓకే. సో సెల్లార్ ఉంది దీనికి, అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ ఉంది సార్. ఈచ్ ప్లాట్కి 2 కార్ పార్కింగ్ సార్. టోటల్ ఫ్లాట్స్ 40 ఫ్లాట్స్, 80 కార్ పార్కింగ్లు ఉన్నాయి. సో ఈచ్ ఒక ఫ్లాట్కి వచ్చేసరికి 2 కార్ పార్కింగ్లు వస్తాయి సార్. టోటల్ 40లో ఎన్ని అవుట్ ఆఫ్ సోల్డ్ అయినాయి సార్? సో అప్రాక్సిమేట్లీ 35 వరకు అయిపోయినాయి సార్. 35 అయిపోయాయి. ఓన్లీ 5 లెఫ్ట్ అండి మనం యాజ్ ఎ ల్యాండ్ లార్డ్ షేర్ అనమాట. అచ్చా. దీంట్లో మొత్తం ఎంత ఎస్ఎఫ్టీ ఉన్నాయండి ఒక్కొక్క ఫ్లాట్? సో ఈచ్ ఫ్లాట్కి వచ్చేసరికి 1630 ఎస్ఎఫ్టీ సార్ అది. ఈచ్ ఫ్లాట్? అవునండి. ఈచ్ ఫ్లాట్ ఏ ఫేసింగ్లో అవైలబుల్? సో ఈస్ట్ 4 అండ్ వెస్ట్ 4 అండి ఈచ్ ఫ్లోర్కు. దాంట్లో వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫ్లాట్స్ ఉన్నాయి, వెస్ట్ ఫ్లాట్స్ ఉన్నాయి అనమాట. రెండు అవైలబిలిటీ ఉన్నాయి సార్. ఓకే. ఇందులో ఏమన్నా స్పెషల్ ఉన్నాయా సార్? కార్నర్ ఏమన్నా ఉన్నాయా? కార్నర్ ప్లాట్ ఒకటి ఉందండి 105. సో అండ్ 501 కూడా కార్నర్ ప్లాట్ అండి. రెండు చూద్దాం సార్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏమేమి ఉన్నాయి సార్ దీంట్లో? ఎమ్యూనిటీస్ అంటే ఇది కార్ పార్కింగ్ అండి గ్రౌండ్ది, ప్లస్ ఎమ్యూనిటీస్ గ్రౌండ్లో వస్తున్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎల్ఆర్ ఫుల్ కార్ పార్కింగ్ అండి. అండ్ సంపులు ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ సీసీ కెమెరాస్, 100% సీసీ కెమెరాస్ సర్వేలెన్స్ 24/7. అండ్ ఎవ్రీ డే మొత్తం కూడా వాచ్మెన్ ఉంటారండి 24/7. అండ్ యాజ్ వెల్ యాజ్ నైట్కి సెక్యూరిటీ ఉంటారు, కంట్రోల్కి వస్తాయి. సో ఎవరు వచ్చినా రాకపోయినా కానీ, ఎవరు వచ్చినా కానీ ఎంట్రీ రిజిస్టర్ చేయాలి. కొత్త వాళ్ళు వస్తే సో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాకనే పైకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మొత్తం ప్రీమియం సెగ్మెంట్లో ఉంది మొత్తం. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు లిఫ్ట్లు ఎన్ని అవైలబుల్ ఉన్నాయి సార్? సో దేర్ ఆర్ 2 లిఫ్ట్స్ అండి. ఒకటేమో ప్యాసింజర్ లిఫ్ట్, ఒకటేమో గూడ్స్ లిఫ్ట్ అండి. 2 లిఫ్ట్స్ అండి. ప్యాసింజర్ లిఫ్ట్ అండ్ గూడ్స్ లిఫ్ట్ అండి. దేర్ ఆర్ 2 లిఫ్ట్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ స్టెప్స్ కూడా 2 స్టెప్స్ అండి. సో ఇటు సైడ్ ఒక స్టెప్స్ ఉంది, ఇటు ఒక సైడ్ స్టెప్స్ ఉన్నాయి. 2 సైడ్స్ ఉన్నాయండి. సో చూద్దాం రండి సార్. సో ఇది ఆఫీస్ రూమ్ అండి. ఇక్కడ సొసైటీకి సంబంధించినటువంటి ఆఫీస్ రూమ్. 24/7 పవర్ మనకు అవైలబిలిటీ ఉంటుంది. పవర్ బ్యాకప్ కూడా ఉంది ఇమిడియట్. సో అది ఇది విత్ జనరేటర్ కూడా అవైలబిలిటీ ఉంది కదా? జనరేటర్ కూడా అవైలబిలిటీ ఉందండి. అండ్ 24/7 పవర్ లేకపోకుండా కానీ మనకు సఫిషియెంట్ పవర్ కన్సంప్షన్కి ఉంది. ఇది సెకండ్ స్టెప్స్ వచ్చేసరికి. ఇది జిమ్ సార్. ఇది అవునండి. అన్నీ అందరూ ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ జిమ్ ఎలా ఉందో అన్నీ ఉన్నాయండి దీంట్లో వచ్చేసరికి. థ్రెడ్మిల్ ఉంది, సైక్లింగ్ ఉంది మీకు వచ్చేసరికి, అండ్ పుషప్స్ ఉన్నాయి, తర్వాత డంబెల్స్ ఉన్నాయి, అన్ని రకాల డంబెల్స్. ఓకే. ఇప్పుడు ఇది జిమ్ కూడా ఏసీ జిమ్ ఉన్నట్టుంది కదా సార్? అవునండి, ఇది ఏసీ జిమ్ అండి ఫుల్లీ. మొత్తం జిమ్ ఏసీ అవైలబిలిటీ ఉందండి. ఆల్ ఎక్విప్మెంట్స్ కూడా ఇందులో ఆల్రెడీ అవైలబిలిటీ ఉన్నాయి. ఆల్రెడీ కంటిన్యూషన్గా వర్క్ కూడా నడుస్తుంది. ఇంకా వేరే ఏమేమి ఉన్నాయి అండి? సో చూద్దాం రండి సార్. ఇది గూడ్స్ లిఫ్ట్ అండి. ఓపెన్.
గూడ్స్ లిఫ్ట్ సార్ ఇది? ఎస్ సార్. గూడ్స్ లిఫ్ట్ కూడా ఎంత బాగుంది చూడండి. ఇక్కడ అన్ని హౌస్ హోల్డ్ సామాన్ ఏదైనా కానీ దీంట్లో ఫ్రిడ్జ్లు, తర్వాత కార్స్ ఏదైనా కానీ ఆల్ మెటీరియల్స్ దీంట్లో షిఫ్ట్ అయిపోతాయండి పైకి. మాన్యువల్గా తీసుకెళ్లాల్సిన పని ఏది లేదండి, చాలా పెద్దగా ఉంటుంది, స్పేసియస్గా ఉంటుంది. టోటల్ హౌస్ సంబంధించిన మొత్తము ఇందులో లిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఫ్రిడ్జ్లు కానీ ఏది కానీ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి చెప్పండి సార్. సార్ HMDA గవర్నమెంట్ మనకు చేయిస్తున్న ప్లాట్. అలాగే ఇది అన్ని జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం 100% కట్టబడింది. టాట్ లాట్స్ కానీ, వెంతూరు కానీ, మనకు ఇక్కడ కార్ పార్క్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మనం కట్టబడింది. అలాగే మనం ఈ కన్స్ట్రక్షన్ కూడా వెరీ క్వాలిటేటివ్ కట్టడం జరిగింది. రెడ్ బ్రిక్ కానీ అన్ని స్టాండర్డ్ మెటీరియల్ సజెస్ట్ చేసి బిల్డర్స్ కట్టించామండి. ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ అండి ఫ్లాట్కి వచ్చేసరికి. సో అప్రాక్సిమేట్లీ ఇది సెట్ బ్యాక్స్ తీసుకున్నందుకు వెంటిలేషన్ ప్రతి ఒక్క ఫ్లాట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కు వెంటిలేషన్ అండ్ ఎయిర్ ఫ్రీ. అవునండి, దేర్ ఆర్ నో కామన్ వాల్స్. ఈచ్ ఫ్లాట్స్కు డెఫినెట్లీగా సపరేట్ వాల్సే ఉంటాయి అండ్ టాట్ లాట్స్ ఉన్నాయి ఈచ్ ఫ్లాట్స్కి వచ్చేసరికి. సో ఈచ్ టాట్ లాట్ వల్ల మనకు వెంటిలేషన్ అనేది ఏ రూమ్కైనా కానీ ఏ ఫ్లాట్కైనా కానీ కొంచెం కూడా తగ్గదు. అండ్ చుట్టూ కూడా ఆల్మోస్ట్ 13 feet వెంటిలేషన్ మనం తీసుకోవడం జరిగింది దీంట్లో. 13 feet అండి చుట్టూ వచ్చేసరికి. యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం మనం ఏదైతే ఉందో దాని ప్రకారం తీసుకున్నామండి. ఈవెన్ రేరా నెంబర్ ఎవ్రీథింగ్ కూడా అవైలబిలిటీ, అన్ని అవైలబిలిటీ ఉన్నాయండి. అల్ట్రాటెక్ సిమెంట్ అండి, రెడ్ బ్రిక్స్, అన్ని క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్, జాక్వార్ మెటీరియల్స్, ఇండివేర్ మెటీరియల్స్, ఫిన్లెక్స్ వైర్స్. సో మీకు 4x2 టైల్స్ అండ్ ఆశీర్వాద్ పైప్స్, సో అండ్ సుధాకర్ పైప్స్. తర్వాత ఇవన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ పెయింట్ కూడా ఏషియన్ నుంచి తీసుకోవడం జరిగింది. అన్ని బ్రాండెడ్ అండి, ఈవెన్ కేబుల్స్ కూడా మీకు ఫిన్లెక్స్ కేబుల్స్ ఉంటాయి, మీకు హెవెల్స్ బోర్డ్స్ ఉంటాయి అండ్ లెగ్రాండ్తోని ఎంసీబీలు ఉంటాయి. సో చాలా ప్రీమియం అండి దాంట్లో కూడా మేము సెలెక్షన్ చేసుకుంది. వీ నెవర్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ ఆస్పెక్ట్స్లో. ఇది చిన్న ప్లే ఏరియా కూడా పెద్దగానే ఉంది సార్, ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉంది ఇక్కడ. సో పార్కింగ్ కూడా మనం వీడియో ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. నార్మల్లీ ఈ వీడియో ఫ్లోరింగ్ వల్ల ఏంటంటే లాంగ్ లైఫ్ ఇస్తుంది, దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని అలానే సస్టైన్ చేస్తుంది. అండ్ మా పార్కింగ్ దగ్గర చిల్డ్రన్ ప్లే ఏరియా దగ్గర కూర్చోడానికి కూడా రెస్ట్కు వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా వస్తే కనుక పిల్లల్ని ఆడిపించుకోవడానికి రెస్ట్ కూర్చోడానికి కానీ అలా సో టైం స్పెండ్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా సాయంత్రం పూట వచ్చేసి. ప్రతి ఫ్లాట్కి 2 కార్ పార్క్ ఇవ్వబడుతుంది. ఇంకా ఏమేమి ఉన్నాయి సార్? ఇంకా సో స్విమ్మింగ్ పూల్ ఉందండి, చూద్దామండి. సో ఫుల్ బాగానే ఆడుకుంటున్నారు, పిల్లలు కూడా ఆడుకుంటున్నారండి. మార్నింగ్ ఈవినింగ్ పూట పిల్లలకి మంచి సమ్మర్ కాబట్టి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి బాగా టైం స్పెండ్ చేస్తున్నారు. సో వాళ్ళు దే యూస్ టు స్పెండ్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ప్లే ఏరియాలో స్పెండ్ చేస్తారు, యాజ్ వెల్ as స్విమ్మింగ్ పూల్లో కూడా ప్లే చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్లీ వచ్చేసరికి. సో వెంటిలేషన్ కూడా చూడండి మీకు వచ్చేసరికి. సో రేపు పొద్దున్న ఏదన్నా పక్షులకు కానీ లేకపోతే వాటర్ కానీ కిందికి రాకోకుండా మొత్తం కూడా షేడ్ నెట్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ బిల్డింగ్ని అలానే సస్టైన్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద సో ఇంగ్రీడియంట్ పనికి వస్తుంది. సార్ స్విమ్మింగ్ పూల్ అండి ఇది. సో పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ ఆల్మోస్ట్ కొంత ఎంటర్టైన్మెంట్ అండి. సమ్మర్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ మార్నింగ్ ఈవినింగ్ 2 times స్పెండ్ చేస్తూనే ఉన్నారు పిల్లలందరూ కూడా. పెద్దవాళ్ళు ఎక్కువ రావట్లే కానీ పిల్లలందరూ చాలా టైం స్పెండ్ చేస్తున్నారు దీంట్లో వస్తే. సో డైలీ క్లీనింగ్ చేస్తారండి, వాచ్మెన్ ఉన్నాడు కాబట్టి నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాడు ఎర్లీ మార్నింగ్. సో ఫ్రెష్నెస్ అయిపోతుంది అండ్ ఈవినింగ్ వరకు మళ్ళీ ఏదైతే ఉందో అది మొత్తం పొద్దున్నే క్లీన్ అయిపోతుంది. చిల్డ్రన్స్ ఇద్దరికి అవైలబిలిటీ ఉందండి. సో కమ్యూనిటీ హాల్ ఉందండి, చూద్దాం రండి సార్. సో దానికంటే ముందు ఇక్కడ
అంటే ఈ బాత్రూమ్ పర్పస్ ఈవెన్ స్విమ్మింగ్ పూల్లో దిగేటప్పుడు కూడా క్లీన్ చేయొచ్చు, ప్లస్ ఏదైనా ఫంక్షన్స్ ఇంట్లోకి రాకుండా అవుటర్స్ మొత్తం ఇక్కడనే యూజ్ చేసుకోవచ్చు. సో లేడీస్కు జెంట్స్కి సపరేట్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 3 బాత్రూమ్స్ ఉన్నాయి. సో ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ హాల్కైనా ఉపయోగపడుతుంది, యాజ్ స్విమ్మింగ్ వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. యాజ్ ఏ కామన్ పీపుల్ ఎవరన్నా వచ్చినా కానీ దే కెన్ ఆల్సో యూటిలైజ్ దిస్. వాచ్మెన్ రూమ్, వాచ్మెన్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. అపార్ట్మెంట్ మనకి వాచ్మెన్ ప్లస్ ఇక్కడ నీళ్ళు స్కూల్ వాళ్ళు ఫ్యామిలీ ఇక్కడ ఉంది. వాచ్మెన్ ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ ఇక్కడ ఉంటుంది వాళ్ళు. అయితే నైట్ వాచ్మెన్ కూడా మనకు వస్తారు. నైట్ సెక్యూరిటీ కూడా ఉంటారండి. సెక్యూరిటీ పరంగా అయితే మాత్రం ఏం డౌట్ లేదు సార్. ఎందుకంటే నైట్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, యాజ్ వెల్ యాజ్ సీసీ సర్వేలెన్స్ ఉంది, అండ్ 24/7 వాచ్మెన్ ఇక్కడే ఉంటాడు. సో డెఫినెట్లీ కొత్త పర్సన్స్ ఎవరు వచ్చినా కానీ ఇట్ ఈస్ టు బి నోట్ అవుతూనే ఉంటుంది, తెలుస్తూనే ఉంటుంది అందరికి. సో పర్మిషన్ ఎవరు కొత్త పర్సన్ రావడానికి వీలు 99% లేదు. ఇప్పుడు ఇది కమ్యూనిటీ హాల్, కమ్యూనిటీ హాల్ విత్ ఏసీ ఫర్నిచర్, సెంట్రల్ ఏసీ, మోర్ దెన్ 100 మెంబర్స్ మనం ఫంక్షన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్ అన్ని ఇక్కడే చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ ఏసీ సార్? సెంట్రల్ ఏసీ మొత్తం ఫుల్గా వెంటిలేషన్ కూడా బాగుంటుందండి. గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చాం కాబట్టి. సో మంచి ఆల్మోస్ట్ 100 to 150 మెంబర్స్ వేసుకోవచ్చు. స్టేజ్ అక్కడ చైర్స్ కూడా మనం ఆల్రెడీ పర్చేజ్ చేసి పెట్టాము. అండ్ అదర్ ఎక్విప్మెంట్స్ మనం తీసుకున్నాము ఫర్ పర్పస్ ఆఫ్ మనం వంటలు చేయడానికి కోసం మనం తీసుకున్నాం. ఓకే, ఒక చిన్న సైజు ఫంక్షన్ మాత్రం రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఎస్ సార్. హాల్ మొత్తం కూడా హౌసింగ్ సెరమనీ అంతా కూడా దీంట్లోనే జరిగింది సార్. అందరూ కూడా పీస్ఫుల్గా మంచిగా వచ్చిన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి మంచి అవకాశం దొరికింది. ఇంకొకటి సార్, మన దగ్గర ఆర్ఓ వాటర్ ఉందండి, 3 లేయర్ ఆర్ఓ వాటర్. మన మున్సిపల్ వాటర్తో పాటు ఆర్ఓ వాటర్ కూడా ఉంది. సో 3 లేయర్ వాటర్ ఫుడ్ చేస్తే ఈవెన్ మన వాష్రూమ్లో, బాత్రూమ్ ఎవ్రీథింగ్ ఆర్ఓ వాటర్ అంటే మనం అప్లికేషన్ కూడా ఇచ్చారు. ఆర్ఓ వాటర్ ఉంది, మన ప్లాంట్ ఉంది, ఆర్ఓ ప్లాంట్ సపరేట్గా ఆర్ఓ ప్లాంట్ ఉంది. ఆర్ఓ ట్యాంక్, వాటర్ ట్యాంక్ సపరేట్, ప్లస్ మున్సిపల్ వాటర్ కూడా మనకు సపరేట్ వాటర్ వస్తుంది. ఓకే, ఇందులో ప్రీమియం అన్ని ఆల్మోస్ట్ ఆల్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయండి. అందుకే 35 ఫ్లాట్స్ అయిపోయాయండి. 24/7 సెక్యూరిటీ ఉంది, ప్లస్ 2 లిఫ్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకటి ప్యాసింజర్ లిఫ్ట్, ఒకటి గూడ్స్ లిఫ్ట్. అదే కాకుండా చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది, వెంటిలేషన్ ఫుల్ ఆఫ్ వెంటిలేషన్. అదే కాకుండా జిమ్ ప్లస్ స్విమ్మింగ్ పూల్, ఒక 100-150 మెంబర్స్ ఉన్న ఒకటి కాన్ఫరెన్స్ హాల్. వీళ్ళందరికీ తగ్గట్టు వాళ్ళకు అవుట్ సైడర్స్కి టాయిలెట్స్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈవెన్ 2 పార్కింగ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ మీకు పవర్ కోసం, బ్యాకప్ కోసం మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అవునండి, విత్ ట్రాన్స్ఫార్మర్ అండి, డెడికేటెడ్ ట్రాన్స్ఫార్మర్ మన ఓన్ ప్లాట్కి, యాజ్ వెల్ యాజ్ పవర్ బ్యాకప్ అండి దీంట్లో వచ్చేసరికి. సో అందుకోసమే మనకు 24/7 పవర్ పోవడానికి అయితే కనుక ఛాయిసే లేదండి. సో మనకి బ్యాకప్ నుంచి మనకు సఫిషియెంట్గా వచ్చేస్తుంది ఎప్పటికప్పుడు. టోటల్ అన్నిటిస్ చూపించారు కదా సార్. ఇప్పుడు మనం ఫ్లాట్ కూడా ఒకసారి చూపించండి. అలాగే, ఫ్లాట్ ఈస్ట్ అండ్ వెస్ట్ అవైలబిలిటీ ఉన్నాయన్నారు కదా? అవును సార్. ఏ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉన్నాయి, ఏంటంటే ఉన్నాయి ఒకసారి చెప్పరా సార్? ఓకే అండి, ప్రస్తుతానికి అయితే కనుక మనకు ఫస్ట్ ఫ్లోర్లో 105 ఉందండి. ఓకే. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసరికి 302 అండ్ 307 ఉందండి. ఫోర్త్ ఫ్లోర్లో 406 ఉందండి. అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో 501 ఉన్నాయండి. టోటల్ 5 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. 5 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు 5th ఫ్లోర్కి వచ్చాము, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూడడానికి. ఇక్కడ కూడా వెంటిలేషన్ అనేది ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ అవైలబిలిటీ ఉంది. అవునండి, ఆల్మోస్ట్ 11 feet ఫస్ట్ నుంచి అండి. ఈస్ట్ నార్త్ ఈస్ట్లో వస్తుంది ఇది సైజ్లో మీకు. సో అక్కడ ఎంత అయితే వెంటిలేషన్ ఉందో ఇక్కడ కూడా అదే ఫ్లాట్కి కూడా, సో ఈ కార్నర్ ఫ్లాట్కి కూడా వెంటిలేషన్ ఉంది సార్. ఇప్పుడు 5th ఫ్లోర్లో వచ్చేసి ఓన్లీ ఒకటే అవైలబిలిటీ ఉంది. అది కూడా కార్నర్ ఫ్లాట్ అండి. అవునండి, మీరు 3 bedrooms ఫ్లాట్ చూపించారు. ఓకే అండి. ఇది కూడా ప్యూర్ ఇండియన్ టేక్ వుడ్ అంటున్నారు. ఇది ఎన్ని ఫీట్స్ ఉంది సార్ మొత్తం? ఇది 7 అండి, ఇట్లా 3 feet అండి. 7/3. అవునండి, ప్యూర్ ఇండియన్ టేక్, ఫినిషింగ్ విత్ ఇండియన్ ఫినిషింగ్తో చేసిస్తున్నాం. ఓకే. ఇది టోటల్ 3 bedroom అండి. ఫస్ట్ హాల్ అండి ఇది. అవునండి, హాల్ సైజ్ సార్ ఇది 11/15 అండి. 11/15. అవును సార్. ఇక్కడ చూడండి సార్, ఇది ఫుల్ ఆఫ్ ఎయిర్ కానీ చాలా బాగుంది. రోడ్ వ్యూ అండి, అది 100 feet రోడ్. ఇది 100 feet రోడ్. మెయిన్ రోడ్ నుంచి, నాగోల్ మెట్రో నుంచి. మెట్రో స్టేషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మెట్రో స్టేషన్ కూడా కనిపిస్తుంది. 500 meters ఉంటుంది.
ఇక్కడ టోటల్గా ఇందులో కూడా మొత్తము మస్కిటో మెష్ అవైలబుల్ ఉంది, ప్లస్ విండోస్ ఎవ్రీథింగ్ సేమ్ క్వాలిటీ అండి అన్ని ఫ్లాట్లకు. అక్కడ ఏదైతే క్వాలిటీ ఇచ్చామో మొత్తం టోటల్ 40 ఫ్లాట్స్ కూడా ఇదే సేమ్ క్వాలిటీ అండి. అంతే ఎవ్రీథింగ్ మెటీరియల్ అన్నీ కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ అండి. ఓకే 9 ఇంచ్ వాల్ ప్లస్ 4 ఇంచ్ ఇన్నర్ సైడ్ వాల్స్ ఎవ్రీథింగ్. అవునండి. ఓకే సరే ఇది మొత్తం టోటల్గా ఎంత 11/15 అండి. 11/15 సైజు హాల్ ఉందండి. అవునండి. బెడ్రూమ్ ఇది కూడా 15/10 ఉంటుందండి. 15/11 బెడ్రూమ్ ఉందండి. అవునండి. సో ప్లస్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది దీనికి. అటాచ్డ్ బాత్రూమ్. వాష్రూమ్ కూడా చూడొచ్చండి, చాలా పెద్ద వైడ్ రేంజ్లో ఉంటాయి, చిన్న వాష్రూమ్ కాదండి ఇది. ఆల్మోస్ట్ బోత్ వెట్ ఏరియా. ప్రతి వాష్రూమ్లో సార్ మొత్తం అప్పర్ లెవెల్ వరకు మొత్తం టైల్స్ ఇచ్చామండి. అండ్ ఎలాంటి వాటర్ సింకేజ్ కాకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అవునండి. ప్లస్ గ్లీజర్ ఆప్షన్ కూడా ఉంది. అవునండి. గ్లీజరు ప్లస్ అవుట్ సైడ్ ఫ్యాన్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా హిందూవేర్ వాష్ బేసిన్ ఇచ్చారు, ప్లస్ జాక్వర్ టైల్స్ ట్యాప్స్. కమోడిటీ కూడా మొత్తము వాల్ కమోడిటీ. వెస్ట్రన్ వాల్ కమాడిటీ అండి. అండ్ దీంట్లో డ్రై ఏరియా వాష్ ఏరియా అండి, 2 ప్లాన్ చేస్తాం మనం ఒకసారికి. సార్ ఇఫ్ యూ వాంట్ సపరేట్ యూ కెన్ సపరేట్ ఇట్ అనమాట విత్ ద గ్లాస్ పార్టీషన్తో. అండ్ ఇవి కూడా అన్నీ కూడా టేక్ వుడ్డే అండి, ఫ్రేమ్స్ కూడా. కాకపోతే ఏంటంటే బీటీ కాదు, నార్మల్ టేక్ వుడ్ అండి దీంట్లో వచ్చేసరికి. ఎస్ అండి. అండ్ ప్రెస్ డోర్లు కూడా చాలా స్ట్రాంగ్ డోర్లు అండి. ఆల్మోస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్కి ఏదైతే పెట్టామో వాష్రూమ్స్కి కూడా అదే డోర్స్ ఇవ్వటం జరిగింది. సేమ్ క్వాలిటీ సేమ్ ఇవ్వటం జరిగిందండి. ఇది వాష్ ఏరియా, వాష్ బేసిన్ ఆప్షన్. వాష్ బేసిన్ కూడా హిందూవేర్ కంపెనీ. సేమ్ ట్యాప్స్ జాక్వర్, హ్యావెల్స్ స్విచెస్. అవునండి. ప్లస్ ఇక్కడ కూడా కామన్ బాత్రూమ్ ఒకటి వచ్చిందండి. కామన్ బాత్రూంలో కూడా సేమ్ ఆ విధంగానే ఎవ్రీ బాత్రూంలో కూడా టైల్స్ ఎవ్రీథింగ్ మొత్తం పై వరకు తీసుకున్నారు. అవునండి. ఎవ్రీ బాత్రూంలో గ్లీజర్స్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉన్నాయి. అవునండి. కామోడిటీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఎక్కడ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా రిపీటెడ్ బ్రాండెడ్ ఏమి ఉన్నాయో అవి మనం యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ హాల్ సైజ్ సార్ ఇది డైనింగ్. ఇది కూడా అప్రాక్సిమేట్లీ 12/15 ఉండొచ్చండి. డైనింగ్ యూనిట్ వచ్చిందండి. అండ్ కిచెన్. డైనింగ్ తర్వాత కిచెన్లో మీకు చిమ్నీ ఆప్షన్ కూడా ఉంది, ప్లస్ ఇక్కడ విండో కూడా ఇచ్చారు. అవునండి. ప్లస్ వాష్ బేసిన్. ఇది కామన్ వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా వచ్చింది. ఇది వాషింగ్ మిషన్ పాయింట్ అండి ఇక్కడ. అండ్ డ్రై కావాలనుకుంటే డిష్ వాషర్ పెట్టుకోవచ్చు. అండ్ నల్ల ప్రొవిజన్ కామన్గా. ఫుల్ వెంటిలేషన్ కూడా బాగుంటుందండి దీని నుంచి చూస్తారు. ఇది చూడండి, ఈ ఏరియా చాలా ప్రీమియం అండి. సుమేర్ వాళ్ళు కట్టారు ఇది. ఆల్మోస్ట్ ఇది చాలా పెద్ద బిల్డింగ్. ఇది పూజా రూమ్ అండి. ఇది అవునండి. ఇది ఒక ఫ్యామిలీ కూర్చొని చేయించుకోవచ్చు. మంచి హాల్ కూడా బాగుందండి. అది డైనింగ్ ఏరియా. సో పూజలు కూర్చొని మంచిగా ఫ్యామిలీ ఫుల్ ఫ్లెడ్జ్గా పూజ చేసుకోవడానికి మంచి కన్వీనియంట్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కదా సార్ ఇది? అవునండి. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ సార్ ఇది. సో అప్రాక్సిమేట్లీ ఇది ఒక 10/12 ఉండొచ్చండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఈ విధంగా ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసేసి మీకు బాల్కనీ ఉంది. అవునండి. ఫుల్ అపార్ట్మెంట్లు అండి, ఫుల్ ఆక్యుపై అయిపోయింది ఆల్మోస్ట్ స్పేస్ అంతా కూడా. ఈ ఫేజ్ 2 అనేది కూడా చాలా ప్రీమియం ఫేజ్ 2 అండి. సో ఇది కూడా నాగోల్ మెట్రో కూడా చాలా దగ్గర ఉంది, చూడొచ్చండి మీరు అందరు కూడా. అండ్ 100 ఫీట్ రోడ్ అండి, అప్రోచింగ్ రోడ్డు దానికి వచ్చేసరికి. ఇవన్నీ కూడా కనెక్టింగ్ రోడ్స్ అండి, 60 ఫీట్ రోడ్ అండి. ఆల్రెడీ ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఒకసారి టోటల్గా కంప్లీట్ అయిపోయిందంటే చాలా డిఫరెన్షియేషన్. సో ఆల్మోస్ట్ ఉప్పల్ బగాయత్ అనేది 500 ఎకరాస్ అండి. ఇది ఇట్స్ గోయింగ్ టు బిగ్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అంతా కూడా హుడా డెవలప్ చేసింది, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్. సో ఇవన్నీ కూడా ఆక్షన్లో తీసుకోవడం జరిగింది మనకు ఫేజ్ 2 అనేది.
సో అన్నీ ప్రీమియమే అండి. అందరూ కూడా ఆల్మోస్ట్ 70,000-80,000 పెట్టి మనకు పర్ స్క్వేర్ యార్డ్ కొన్నారు. సో అందుకోసం ఇట్ ఇస్ గోయింగ్ టు ప్రీమియం 100% కావాల్సిందే అండి. సో ల్యాండ్ కాస్ట్ ఇట్ సెల్ఫ్ చాలా హయ్యర్ పెట్టాం కాబట్టి డెఫినెట్లీగా కన్స్ట్రక్షన్ కూడా దట్ క్వాలిటీ రిమైన్స్ సేమ్ ఉంటుందండి. ఇప్పుడు యూడిఎస్ ఎంత ఇస్తున్నారు సార్ దీనికి? సో అప్రాక్సిమేట్లీ 60 యార్డ్స్ వస్తుంది సార్. ఈచ్ ఫ్లాట్ 60 యార్డ్స్ యూడిఎస్ ఇస్తుంది. Yes అండి. సో దట్ ఇస్ వేర్ ఎక్కడైనా ఏ అపార్ట్మెంట్లో చూసినా కానీ నార్మల్లీ 25 నుంచి 30 యూడిఎస్ ఇస్తారు. సో మన దగ్గర మాత్రం ఆల్మోస్ట్ 60 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది సార్. అంటే ఈచ్ యార్డ్ ఇక్కడ ఎంత ఉండొచ్చు సార్ అప్రాక్సిమేట్? 80,000 నుంచి మనం ఆక్షన్లో తీసుకున్నాం 6 years బ్యాక్. ఇప్పుడు నా 1,20,000 ఉందండి. 1,20,000 అప్రాక్సిమేట్ 1 lakh మార్కెట్ వాల్యూ వేసుకున్నా కూడా 60 అంటే అక్కడనే 60 lakhs 60 lakhs వెళ్ళిపోయిందండి. అవునండి. ఇది బెడ్రూమ్ అండి. ఇంకొక బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ అనుకోండి, అది గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు. గెస్ట్ బెడ్రూమ్ అది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఇది కూడా వాష్ ఏరియా ఇచ్చారండి. అటాచ్ వాష్. సేమ్ సార్ చెప్పిన టైల్స్ కానీ, తర్వాత క్వాలిటీ ఆఫ్ జాక్వార్ కానీ, హిండ్వేర్ కానీ, కమాండ్స్, సో వాష్ బేసిన్ అంతా వచ్చేసినాయండి. అది చిల్డ్రన్ కానీ కామన్ వాష్ టైం కానీ ఏదైనా కానీ ఆ క్వాలిటీ సేమ్ మెయింటైన్ చేసామండి అన్ని. ఇది టోటల్ ఎంత ఎస్ఎఫ్టీ ఉంది సార్ ఇప్పుడు? ఇది 1630 ఎస్ఎఫ్టీ సార్. ఇది 1630 ఎంత చెప్తున్నారు సార్ పర్ ఎస్ఎఫ్టీ? అప్రాక్సిమేట్లీ 6,300 పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నాం సార్. 6,300 పర్ ఎస్ఎఫ్టీ. అవును. 6,300 పర్ ఎస్ఎఫ్టీ అంటే టోటల్ అమౌంట్ ఎంత ఉంటుంది సార్? సో అప్రాక్సిమేట్లీ 1 crore 3 lakhs వస్తుంది సార్. అది 1 crore 3 lakhs. ఇంకా అమ్యూనిటీస్ అమౌంట్ ఏమన్నా? సో అమ్యూనిటీస్ ఒక 10 lakhs అండి సపరేట్గా. 1 crore 3 lakhs ప్లస్ 10 lakhs అండి. 10 lakhs అమ్యూనిటీస్. అవును. టోటల్గా అప్రాక్సిమేట్ 1.13 అవుతుంది. అవునండి. టోటల్ 1.13లో ఇంకొకటి సార్, మన వ్యూవర్స్కి ఇక్కడ ఒకవేళ ఉండడానికే కాకుండా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే కూడా ఎంత రెంట్ వస్తుంది చెప్తారా? ఇక్కడ అప్రాక్సిమేట్లీ 40,000 రెంట్ వస్తుందండి. 40,000. అవునండి. ఓకే. ఇప్పుడు ఎదురుగానే మనకు ఆ ఫ్లాట్ కూడా 40,000 రెంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఆల్రెడీ ఇచ్చారు. అవునండి. ఏమైనా నెగోషియేషన్ ఉందా మరి? స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంది సార్. ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మన ప్రేక్షకులకు మా తరఫు నుంచి ఏమైనా వస్తే మన డెఫినెట్లీ కొంత కన్సిడర్ చేస్తాం సార్. మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇమీడియట్లీగా వాళ్ళు నెగోషియేషన్కి వచ్చేస్తే ఇమీడియట్లీ ఇచ్చేస్తాం సార్. తక్కువలో ఇచ్చేద్దాం సార్. మీరు ఒకసారి ఫ్లాట్కి వచ్చి డైరెక్ట్ మీరు చూడండి. ఇది వెరీ నియర్ టు నాగోల్ మెట్రో స్టేషన్ అండి. నాగోల్ మెట్రో స్టేషన్ అనేదే కాకుండా 100 feet రోడ్ ఉంది, ప్లస్ పక్కకే డీమార్ట్ ఉంది. ఎవ్రీథింగ్ వెరీ నియర్ టు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీ కానివ్వండి, ఎవ్రీథింగ్ వెరీ నియర్ టు హియర్. మీరు ఒకసారి డైరెక్ట్ రండి, సార్ వాళ్ళకి అప్రోచ్ కండి, ఫీల్ ఫ్రీ. మీరు ఒకసారి చూస్తే మీరు కూడా మీ ఓన్గా మీరు మీకు రిగార్డింగ్ క్లబ్ హౌస్ కావచ్చు, లేకపోతే స్విమ్మింగ్ పూల్ కావచ్చు, తర్వాత ప్లే ఏరియా కావచ్చు, జిమ్ కావచ్చు, తర్వాత పార్కింగ్ కావచ్చు, తర్వాత ప్యాకప్ కావచ్చు, ఆర్ఓ వాటర్ కావచ్చు, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ప్రతిదీ కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఏవైతే ఉన్నాయో అన్ని అమ్యూనిటీస్ మన దాంట్లో కూడా ఇచ్చాము. దీనికి గేటెడ్ కమ్యూనిటీస్కి ఏమాత్రం తక్కువ కాబోదు ఇది. అండ్ ఉన్న దాంట్లో కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా అన్ని రెడ్ బ్రిక్స్తో కట్టాము, అల్ట్రాటెక్ సిమెంట్తో. అండ్ సెల్లార్ ప్రొవిజన్ కూడా ఉంది కాబట్టి పార్కింగ్కి మాత్రం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. 80 పార్కింగ్ ఉన్నాయి, 2 car పార్కింగ్ వస్తుంది. విత్ అన్డివైడెడ్ షేర్ కూడా 80 square yard ఇస్తున్నాం మనం. ఎక్కడ నెవర్ ఎనీ అపార్ట్మెంట్లో కూడా ఇవ్వలేని స్క్వేర్ యార్డ్ మనం ఇక్కడ 60 square yard ఇవ్వగలుగుతున్నాం మనం వచ్చేసరికి. అండ్ బెస్ట్ ప్రైస్ అంటే ఈ ఏరియాలో ఆల్మోస్ట్ 7,000 8,000 ఉన్నదాన్ని మేము 6,300లోకే అమ్మడానికి నిశ్చయించుకున్నాం అండి. అండ్ 100 feet రోడ్లు అన్నీ కూడా, 60 feet రోడ్లు అప్రోచింగ్ రోడ్లు, అండ్ 100 feet రోడ్లు అన్నీ కూడా మెయిన్ రోడ్స్ ఉన్నాయండి. అండ్ దీని పరంగా చూస్తే కనుక వెంచర్ పరంగా చూస్తే లీగల్గా డాక్యుమెంటేషన్ నో ప్రాబ్లం అండి. ఇదంతా కూడా ఓసీ అంతా వచ్చేసిందండి. 2025 జనవరిలోనే మనకు ఓసీ వచ్చేసిందండి. అమ్యూనిటీస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ అమ్యూనిటీస్ ఉన్నాయి. మీరు సార్ నెంబర్ స్టోరీలో ఇస్తాను, మీరు సార్ నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ కానీ మీరు డైరెక్ట్ వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మీరు చూడండి, చూసి మీరు డిసైడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ టైం స్పెండింగ్ అండి. థ్యాంక్ యూ.